హిస్టరీ తీసుకునేటప్పుడు అంటే మీ బ్యాక్గ్రౌండ్ గురించి అన్ని కనుక్కునేటప్పుడు మేనరికం ఉందా, మేనత్త కూతురా లేదా మేనమామని పెళ్లి చేసుకున్నారా, ఇలాంటి ప్రశ్నలు అడగడం చాలా ఇంపార్టెంట్. అడుగుతాం కూడా. ఎందుకు అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే మీకు కొన్ని జీన్స్ కామన్ ఉంటాయి. మీ క్రోమోజోమ్స్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది కాబట్టి క్రోమోజోమ్స్ కొన్ని సేమ్ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లల్లో కాంప్లికేషన్స్ రావచ్చు. ఎలాంటి కాంప్లికేషన్స్? పుట్టుకతో వచ్చే కాంప్లికేషన్స్, జీన్స్లో ఉన్న కాంప్లికేషన్స్, క్రోమోజోమ్స్ ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, లేదా ఏదైనా డిజీజ్ రావచ్చు. మీ ఫ్యామిలీలో ఏదైనా నడుస్తుంది అనుకోండి, అలాంటప్పుడు పుట్టబోయే పిల్లల్లో కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఈ ప్రాబ్లం ఉండడానికి. ఇదే కాదండి, మిస్క్యారేజెస్ ఎక్కువ అవ్వచ్చు, తర్వాత హార్ట్ బీట్ రాకపోవడము, మంచి క్వాలిటీ ఎగ్స్ ఉండకపోవడము, మీ ఫ్యామిలీలో ఎవరికైనా కాంప్లికేషన్స్, పిల్లల్లో కాంప్లికేషన్స్ ఉన్నాయంటే అవి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకనే కాన్సాంగ్వినిటీ అంటారు ఇంగ్లీష్లో దీన్ని. అందుకనే అడుగుతాం, కాన్సాంగ్వినిటీ ఉందా, మేనరికం ఉందా, చుట్టాల బంధువుల దగ్గర బంధువుల అనేది కనుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్.